వెల్కమ్ టు డేటన్. లాస్ట్ వీడియోలో మనం జాబ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మనలో ఎక్కడో పుట్టి ఎక్కడో చదువుకొని ఒక కంప్లీట్లీ న్యూ ప్లేస్కి వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తుంటాం. అక్కడ మనం ఫస్ట్ ఫేస్ చేసే ఛాలెంజ్ వర్క్ కాదు, పీపుల్. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు కంఫర్టబుల్గా అనిపించకపోయినా, వాళ్ళ బిహేవియర్ మనతో మ్యాచ్ అవ్వకపోయినా అస్సలు వర్క్ చేసే ఇంట్రెస్టే రాదు. అందుకే మనం ఈరోజు వై సమ్ వర్క్ ప్లేసెస్ ఫీల్ లైక్ హోమ్ అండ్ సమ్ ఫీల్ లైక్ ప్రెషర్ అని చెప్పి మాట్లాడేసుకుందాం. సేమ్ కంపెనీ, సేమ్ రూల్స్, సేమ్ పాలసీస్, అన్నీ సేమ్గా ఉన్నా కొంతమందికి వర్క్ చేయాలంటే ఇంట్రెస్ట్ అండ్ హ్యాపీగా అనిపిస్తుంది, కొంతమందికి అయితే వర్క్ చేసేదానికి స్ట్రగుల్ అవుతుంటారు. జస్ట్ సింపుల్ ఆన్సర్ టీమ్. ఎందుకంటే మనకు ఒక మంచి టీం, లైక్ సపోర్ట్ చేసే కొలీగ్స్ కానీ, గైడ్ చేసే టీమ్ లీడ్ కానీ, అండర్స్టాండ్ చేసుకునే మేనేజర్ ఉంటే వర్క్ బర్డన్లా కాకుండా లర్నింగ్లా అనిపిస్తుంది. మనము ఇంప్రూవ్ అవుతాము, మన వర్క్కి అప్రిసియేషన్ వస్తుంది అండ్ స్లోగా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అప్పుడే కదా అది గుడ్ టీమ్ అవుతుంది. కానీ సేమ్ ప్లేస్లో టాక్సిక్ పీపుల్ ఉంటే, లైక్ ఎవ్వరూ సపోర్ట్ చేయకుండా, రికగ్నైజేషన్, రెస్పెక్ట్ ఏది లేకపోతే వర్క్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, వర్క్ కూడా బర్డన్లా అనిపిస్తుంది. ఆఫీస్కి ఏం పోతాంలే, వర్క్ ఏం చేస్తాంలే అనిపిస్తుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో టాక్సిక్ పీపుల్, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏమని చెప్పి మాట్లాడేసుకుందాం. దానికంటే ముందు, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆర్ నాట్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ టీమ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.